అమ్మ గమ్యం. అనసూయమ్మ ఆదరణ వృద్ధాశ్రమంలో చేరి 3 నెలలు గడిచిపోయాయి. అనసూయమ్మ మూడో కూతురు శాంతి కుమార్తెకు వివాహం నిశ్చయమైంది. పెళ్లి పిలుపులకు శాంతి తన భర్తతో ఒంగోలులోని పెద్ద తమ్ముడి దగ్గరికి పోయింది. శుభలాకి ఇస్తూ అమ్మెక్కడుందిరా అని అడిగింది. వాడి దగ్గర ఉందేమో చెప్పాడు అతను. దారిలో ఉన్న బంధుమిత్రులకు శుభలేఖలు పంచుకుంటూ పిలుపులు చెప్పుకుంటూ గుంటూరు చేరింది శాంతి. చిన్న తమ్ముడిని ఆహ్వానించాక అమ్మేదిరా అని అడిగింది. మే 1న అన్నయ్య దగ్గరికి పోయింది. అక్కడే ఉందామో. అదేమంత ముఖ్యమైన విషయం కానట్లు మామూలుగా చెప్పాడు అతను. అదేమిట్రా, అమ్మ వాడి దగ్గర లేదు, నీ దగ్గరే ఉందన్నాడు అన్నది శాంతి. పెద్దక్కయ్య దగ్గరికి వెళ్ళిందేమో. అక్క దగ్గరికి పోనే లేదు. మొన్ననే పెద్దక్కయ్య బావ నా దగ్గరికి వచ్చారు. అయితే రెండో అక్క దగ్గరకో చిన్న అక్క దగ్గరకో ఉండుంటుంది ఏమిట్రా, మే 1న వాడి దగ్గరికి పోతే తిరిగి జూలై 1న నీ దగ్గరికి రావాలి కదా మీ లెక్కల ప్రకారం. ఈరోజు ఆగస్టు 23, అంటే 3 నెలల 23 రోజులు అయింది నీ దగ్గర నుండి పోయి. తిరిగి ఎందుకు రాలేదని పెద్దోడిని కనుక్కున్నావా? లేదేమిట్రా, ఎంత నిర్లక్ష్యం. అమ్మను కంట్లో పెట్టుకుని చూడవలసిన బాధ్యత మీ ఇద్దరిది. అటువంటి మీరే ఆమె చచ్చిందో బతికిందో అసలు ఎక్కడుందో పట్టించుకోలేదు కోపంగా అన్నది శాంతి. అంత మాటలెందుకు కానీ అక్కయ్య వాళ్ళని అడిగి కనుక్కుంటాను అంటూ ఫోన్ చేశాడు. లేదనే సమాధానం వచ్చింది. ఆ కబురు విన్న శాంతికి ఏడుపు ముంచుకొచ్చింది. కోపం తన్నుకొచ్చింది. ఎంత పని చేశారా, నా కొడుకులు అంటే ఎంతో మురిసిపోయేది అమ్మ. అటువంటి అమ్మను మీరు మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడుందో ఏమో. మీరేదో పువ్వుల్లో పెట్టి పూజిస్తారని కూతుళ్ళను కూడా కాదనుకొని ఉన్నదంతా మీ ఇద్దరికి ఊడ్చిపెట్టి మీ పంచన చేరింది. ఎప్పుడైనా మేము నలుగురు పుట్టాక నీ కొడుకులిద్దరూ పుట్టారంటే అదేం కాదు, వాళ్ళిద్దరినీ కనడానికి మీ నలుగురిని కన్నాను అనేదిరా అమ్మ. అంత ఇదిరా మీరంటే. అందుకు మీరిచ్చే బహుమానం ఇదా? అరుణ, 2 నెలల తర్వాత తిరిగి రానప్పుడు కోడలివి నువ్వైనా కనుక్కోవాలి కదా. ఆడమనిషిగా ఆ మాత్రం కనికరం లేదా? మరదలని కోప్పడింది శాంతి. ఇది మా బాగుంది. 16 ఏళ్ళుగా నిక్షేపంగా అక్కడికి ఇక్కడికి తిరుగుతూనే ఉంది. ఎప్పుడు మిస్ కాంది, ఇప్పుడు కనపడకుండా పోతుంది ఏమైనా కలగన్నానా కోపంగా అందామె. కోడళ్ళిద్దరూ ఆమెను యమయాతనలు పెట్టి కాల్చుకు తినుంటారు. మా దగ్గరికి రాలేక మరెవరితోనూ చెప్పుకోలేక ఎటో పోయి ఉంటుంది. అసలే ఆమెకు ఆత్మాభిమానం మెండు అన్నది శాంతి. దానికి మేమేం చేస్తాం, కొడుకులు ఉన్నారుగా, అటువంటివన్నీ వాళ్ళే చూసుకోవాలి, తమకేం బాధ్యత లేనట్టు సమాధానం చెప్పింది అరుణ. ఇక చాలు ఆపు అరుణ, నీ దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది నీకు పిల్లలున్నారు అంటూ అరుణ వైపు కొరకరా చూసి, పదరా ఒంగోలు పోదాం పద, మన బంధువులంతా ఆ చుట్టుపక్కలే ఉన్నారు, పోయి విచారిద్దాం అంటూ తమ్ముడిని పురమాయించింది శాంతి. మరుసటి రోజు మధ్యాహ్నానికి బంధువులు ఇళ్ళన్నీ గాలించారు. ఎక్కడా ఆమె జాడలేదు. అందరూ కూర్చొని ఇతర అవకాశాల గురించి చర్చించారు. ఈ మధ్య పేపర్లో చూస్తున్నాం, ప్రతిరోజు నగల కోసం రుద్రాల హత్య అది ఇదని. ఆమె వచ్చే రోజు అలాంటిదేమైనా జరిగిందేమో అన్నది పెద్ద కోడలు. కావచ్చన్నారు కొందరు. చివరికి ఆమె మే 1న వచ్చినప్పుడు గుంటూరులో ఆటో వాళ్ళు కానీ మరెవరైనా కానీ ఆమె దగ్గరున్న బంగారాన్ని దోచేసి చంపేసి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. అదే సమయంలో అక్కడ ఆదరణ వృద్ధాశ్రమంలో అనసూయమ్మ చెంగమ్మతో బిడ్డల విషయం వచ్చి ఇలా చెబుతుంది. తల్లిదండ్రులు నిరాదరణకు గురి కావడానికి, నిరాశ్రయులు కావడానికి పిల్లలు ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలోనో ఉండనవసరం లేదు. ఇండియాలోనూ ఉండొచ్చు, ఇంటి పక్కన ఉండొచ్చు. మిత్రులారా, మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచార్య గారు రచించిన విపుల మాసపత్రికలో ప్రచురితమైన ఈ కథను మీకు చెప్పాను. నేను చెప్పే కథలు మీకు నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన వీడియోలన్నీ చూస్తారని ఆశిస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ను మాకు తెలియజేయండి. మీ దార శ్రీనివాసరావు, ఒంగోలు ఆర్టీసీ కంట్రోలర్.